రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా డిఎల్ పైన అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. ఆ శుభవార్త ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 50,000 రూపాయలు బేసిక్ ఉన్న ఉద్యోగికి అన్ని 4 పెండింగ్ డిఎల్ ఇస్తే పెరుగునున్న జీతం ఎంత అంటే 7,280 రూపాయలు. అయితే 50,000 రూపాయలు ఉద్యోగికి 4 డిఏలు అరియర్స్ 1,00,000కు పైనే రావాలన్నమాట. ప్రమోషన్లు అనేవి వెంటబడుతున్నారు. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగులకు తమ జరుగుతున్న అన్యాయాన్ని, మోసాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. ఇది కూడా ఒకసారి గమనించగలరు. అయితే టోటల్ పెండింగ్ డిఏలు అయితే ఎన్ని ఉన్నాయంటే 14.56% ఉన్నాయన్నమాట. ఇక 50,000 రూపాయల ఉద్యోగికి 4 డిఏలు అరియర్స్ 1,00,000 పైన రావాలనే మాట అందరికీ కూడా తెలుసు. ఇక అది కాకుండా ఇక ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు తమ జరుగుతున్న మోసాన్ని కూడా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఒకసారి గుర్తుంచుకోండి. ఇక అంతేకాకుండా ఈ 4 డిఏలు మనకు త్వరలోనే రానున్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక సంచలన ప్రకటన అయితే చేయనున్నారన్నమాట. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అండి.